హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా చాలామంది డౌట్స్ ఏంటంటే ఎన్ని కాలేజీలో పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు. అయితే మ్యాక్సిమం అన్ని కాలేజీలో పెట్టుకోవాలి. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కాలేజీలో పెట్టుకున్న సీట్ వస్తుంది. కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మొత్తం అన్ని కాలేజీ లోపలే పెట్టుకోవాలి. అది కూడా ఆర్డర్ ప్రిఫరెన్స్ అనేది చెప్పిన నేను, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అందుకని వీడియోలో ఇక్కడ ఒక క్యాండిడేట్ ఎగ్జాంపుల్గా చూపించి మీకు పెట్టుకునే విధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వెబ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు హాల్ టికెట్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇవి ఎంటర్ చేయాలి. ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓటీపీ వస్తుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. ఓకేనా? సో ఇట్లా మనకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే మనకు ఈ విధంగా లాగిన్ అవుతుంది పేజీ. సో నేను ఎందుకు ఇది పాస్ చేసుకుంటా చూపిస్తున్నా అంటే ఇవి డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ అనేది కాన్ఫిడెన్షియల్ కాబట్టికే ఒకవేళ నేను అవి చూపించే విధంగా ప్రయత్నం చేస్తే స్ట్రైక్ వస్తుంది. మొత్తానికి ఈ వీడియో కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు పాస్ చేసుకుంటా అర్థం అవ్వడం కోసము చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ విధంగా వస్తాయి డీటెయిల్స్. సో మనం ఇక్కడ యాడ్ ఆప్షన్స్ లోపల ఈ కాలేజెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అన్ని కాలేజెస్, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అన్ని కాలేజెస్ పెట్టాలి. ఇప్పుడు టాప్ 1500 లోపు వచ్చిన వాళ్ళకు కావాల్సిన కాలేజీలు ఒక 5-6 కాలేజీలు పెడితే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అసలు ఏ విధంగా సీట్లు ఫిలప్ చేస్తారనేది కూడా చాలామందికి అర్థం కావట్లేదు. మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ లాస్ట్ అవర్కు ఆయన వెబ్ ఆప్షన్స్ ఇచ్చినా కానీ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ అతనికే అందరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాతనే ఫస్ట్ ర్యాంకు నుంచి ఈ యొక్క సీట్లు ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. మనం ఫస్ట్ ఫిలప్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి కాదు. సో మన రిజర్వేషను, మన ర్యాంకు ప్రకారము సీట్లు ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇంకొక వీడియోలో ఏ విధంగా ఫిలప్ చేస్తారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడైతే వీడియో లెంత్ కాకుండా మీకు వెబ్ ఆప్షన్స్ మొత్తం అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ టిక్ పెట్టుకున్నట్లయితే అన్ని ఆల్ కాలేజెస్ సెలెక్ట్ అవుతాయి. మనము ఈ విధంగా సెలెక్ట్ చేసి మన బాక్స్లోకి వచ్చిన తర్వాత ఇటు సైడు లెఫ్ట్ సైడ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా, ఈ అప్ అండ్ డౌన్స్ను ఉపయోగించుకొని మనము మన యొక్క ప్రిఫరెన్స్, ఏ కాలేజీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ కాలేజీ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అక్కడ చూద్దాం. ఇప్పుడు కొంతమంది సిటీ సరౌండింగు కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సిటీకి సంబంధించిన కాలేజెస్ అన్నీ పెట్టాలి. యూనివర్సిటీసు కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ యూనివర్సిటీ తర్వాత సిటీ ప్రిఫరెన్స్ ఇస్తే సిటీకి సంబంధించినవి అన్నీ పెట్టాలి. ఆ తర్వాత ఇంకా దూరంగా ఉన్నవి కూడా పెట్టుకోవాలి. వాళ్ళ యొక్క కన్వీనియంట్, వాళ్ళకు నియరెస్ట్ ఉన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు టాప్ కాలేజెస్, యూనివర్సిటీస్ అనేసి పక్క పెట్టేసి వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు మొత్తం కాలేజెస్ యాడ్ అయినాయా కాలేదా? 37 మొత్తం టోటలు. సో ఈ యాడ్ ఆప్షన్ లోపల ఇంకేమైనా మిగిలిన కాలేజీలు ఉన్నాయా లేవా అనేది మళ్ళీ ఒకసారి యాడ్ ఆప్షను క్లిక్ చేస్తే ఇట్లా డబ్బా ఖాళీగా ఉన్నది అని అంటే మొత్తం అన్ని కాలేజెస్ మనము యాడ్ చేసుకున్నాము, మన యొక్క మెనూ బార్లో యాడ్ చేసుకున్నామని అర్థం. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు ఏ విధంగా ఇవ్వాలి? ఇప్పుడు అన్ని కాలేజెస్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ అప్ అండ్ డౌన్ ఉపయోగించి మన ప్రియారిటీని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనకి ఎంత ర్యాంక్ వచ్చినా మనకు వస్తుందా రాదన్న విషయాలు పక్క పెడితే
నేను ఇప్పుడు 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించి చూపిస్తున్నా. ఇక 3 ఇయర్స్ ఎల్ఎల్బి కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కొత్తగా వచ్చిన కాలేజీలు ప్రుడెన్షియా కాలేజ్ కూడా ఇందులోపల 5 ఇయర్స్ 3 ఇయర్స్ యాడ్ చేసిళ్ళు. మనకు యూనివర్సిటీస్ కాలేజెస్ ఓయూ. ఓయూ యాడ్ కాలేదా? యాడ్ అయింది కానీ ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కాకతీయ, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్ ఓయూ. దీన్ని మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా, ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ కేయూ సెకండ్ ప్రిఫరెన్స్. ఇంకా ఏం యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వీటిని మనము ఈ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చినాము. ఇప్పుడు ఓయూను అప్పుకు తీసుకెళ్తున్నాం. టాప్ పొజిషన్లో ఓయూ తీసుకుపోవాలి కాబట్టి అప్పు. ఈ విధంగా అప్పు కొట్టుకుంటా మనము ఫస్ట్ పొజిషన్ ఓయూ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు ఇంకో యూనివర్సిటీ కాలేజ్ ఉంది. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కేయూ. ఇప్పుడు కేయూను క్లిక్ చేసి దాన్ని కూడా సెకండ్ ప్లేస్కి తీసుకోవడానికి అప్పు బటన్ వాడుకుంటాం మనము. దీన్ని సో సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ లేడీస్కి అయితే మనకు ఆంధ్ర మహిళా కాలేజీ, ఆంధ్ర మహిళా సభ కాలేజీ, ఇది థర్డ్ ప్లేస్లో ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా బాయ్స్కి అయితే మనకి ఇది చూపించదు కూడా, థర్డ్ ప్లేస్. ఓకే. ఆ తర్వాత 5 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళైతే ట్రైబల్ కావాలనుకుంటే ట్రైబల్లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక వాళ్ళకు నియరెస్ట్ కాలేజ్ ఏదన్నా కావాలనుకున్న వాళ్ళు 4th పొజిషన్లో 5th పొజిషన్లో పెట్టుకొని 2 పొజిషన్లలో మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేటి పెట్టుకొని మిగిలిన టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి. ఇంకా టాప్ కాలేజెస్ ఏ విధంగా అంటే ఇక ఇప్పుడు 3 ఇయర్స్కైనా 5 ఇయర్స్కైనా ఆల్మోస్ట్ నెక్స్ట్ 4th పొజిషన్లో ఇప్పుడు ఏంటంటే మనకి పెండకంటి కాలేజీ, దీన్ని ఈ విధంగా ఫస్ట్ పొజిషన్కు 4th పొజిషన్కు పోయిన తర్వాత నెక్స్ట్ పెండకంటి కాలేజ్ తర్వాత మనకు పదాల రామరెడ్డి కాలేజీలో కూడా ఫీజు ఎక్కువ చేసిళ్ళు. సో పదాల రామరెడ్డి,
ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కేశవ మెమోరియల్ పెట్టిన ఒకటే, కేవి రంగారెడ్డి పెట్టిన ఒకటే, రెండు మంచిగా ఉంటాయి కాలేజెస్. సో కేశవ మెమోరియల్. నెక్స్ట్ వచ్చేసి కేవి రంగారెడ్డి కాలేజీ. ఇట్లా మనము సగం పెడతా ఉంటే ఆటోమేటిక్గా కిందికి వెళ్ళి మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సినవి ఇక్కడ బీబీఏ అండ్ ఇవి ఉన్నాయి కాబట్టి ఈ 5 ఇయర్స్కి ఒకటికి బీఏ, బీబీఏ, బీసీఎం ఇట్లున్నాయి కాబట్టి అది చూసుకోవాలి ఒకసారి. సో కేశవ్ మెమోరియల్లో ఇంకొకటి కూడా బీబీఏ ఉంది కాబట్టి దీన్ని కూడా అంటే 2 స్థానాలు ఒక్కొక్క కాలేజీకి కేటాయించినట్టు అవుతుంది. నెక్స్ట్ అంబేద్కర్. అంబేద్కర్ కాలేజీ. ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి ఈ 4 కాలేజీలు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు మహాత్మా గాంధీ కాలేజీ. మహాత్మా గాంధీ కాలేజీ లోపల బీఏ, బీసీఎం, బీబీఏ ఇవి 3 కూడా ఉన్నాయి. ఎక్కువ సీట్లు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునేటప్పుడు ఎడిట్ చేసుకోవడానికి కూడా మనకు ఒకరోజు ఇచ్చిళ్ళు కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ మిస్టేక్ అవసరం ఏం లేదు. ఒకవేళ మిస్టేక్ చేసిళ్ళు అనుకున్నట్టయితే ఆ రోజు మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే చెప్పొచ్చేది అన్ని కాలేజీలు పెట్టుకోవాలి. ఆ తర్వాత మహాత్మా గాంధీ బీబీఏ. సో బీఏ, బీబీఏ, బీసీఎం ఇట్లా 3కి ప్రిఫరెన్స్ ఇచ్చినాం. నెక్స్ట్ భాస్కర లా కాలేజీ. ఇది కూడా బాగానే ఉంటుంది. ఆ తర్వాత పునుగోటి మాధవరావు కాలేజీ.
ఇంకా సిటీలో ఉన్న కాలేజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇస్లామియా. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ లా ఆఫ్ బషీర్బాగ్ ఇది యూనివర్సిటీ. దీన్ని కూడా పైన యూనివర్సిటీల కన్నా పెట్టుకుంటే బెటర్ అసలు. సో దీన్ని పైకే తీసుకెళ్దాం. ప్రిఫరెన్స్ 3rd or 4thలో పెడదాం. అంటే వచ్చినా రాకపోయినా మనకు వాటి వాల్యూ వాటికి ఇవ్వాలన్న ఉద్దేశంతో పెట్టడం. ఈ కొత్తగా వచ్చిన కాలేజీల గురించి మనకు కొంచెము లాస్ట్ పెట్టే ప్రయత్నం చేద్దాం. మనకు కావాల్సినవి మనం సెట్ చేసుకున్నాక మిగిలిన ఆటోమేటిక్గా వాటి ప్లేస్లో అవి సెట్ అయిపోతాయి. మనము మనకు కావాల్సిన కాలేజీలను పైకి తీసుకెళ్ళడమే కాకుండా పైన వాటిని కిందికి డౌన్లో తీసుకుపోవడం కూడా సెలెక్ట్లో ఒక భాగమే ప్రిఫరెన్స్ లోపల. సో ఇప్పుడు నెక్స్ట్ అదే చేద్దాం. సుల్తాన్ అయిపోయింది. ఇప్పుడు ఆదర్శ కాలేజ్ ఉంది, దీన్ని డౌన్కి తీసుకోపోదాం. నెక్స్ట్ ఎస్డిఎం కాలేజీ ఇంకొక డౌన్ నుంచి కూడా సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోయినట్టే కాలేజెస్. ఈ విధంగా అన్ని కాలేజీలను మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మనకు ఏదో ఒక కాలేజీలో ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు బెస్ట్ కాలేజీ లోపల సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైందా? వీటన్నిటిని మనము ఏం చేయాలి? సేవ్. డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. అప్పుడు కన్ఫర్మ్ సేవ్ అని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేస్తే మనకు ఈ విధంగా మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రిఫరెన్సెస్ అనేది మనకు చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత మనము ఏం చేయాలి? మనం ఫైనల్ సేవ్, ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది కొట్టేసినామంటే మనకు మొత్తము డూ యూ వాంట్ టు ఫైనలైజ్ ప్రియారిటీ లిస్ట్ ఈ విధంగా ఇస్తుంది. మనము కన్ఫర్మ్ కొడితే మనకు మన యొక్క మొత్తము ఈ విధంగా ప్రింట్ అడుగుతుంది. ఓకేనా? అప్పుడు ప్రింట్ అనేది కూడా మనం కొట్టి సైన్ అవుట్ కావాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? అందరికి అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏ విధంగా సీట్లు ఫిల్అప్ చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.